వ్యూవర్స్ వెల్కమ్ టు సొగశివుడి తరమ. ఈరోజు మనం సొగశివుడి తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈ రోజు బ్రైడల్ లో హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు మనం వెరైటీస్, ఆల్ వెరైటీస్, అన్ని రేంజెస్ లో. ఒకటి ఫస్ట్ మనం చూస్తున్నది బ్రైడల్ డిజైనర్ శారీ. బ్రైడల్ లో మనకి ఇది మనం ఈ డిజైన్స్ అన్ని ఓన్ గా చేపిస్తామండి. మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనం చెప్పి చేయిస్తాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తున్నది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్, స్కర్ట్ బోర్డర్స్. ఇప్పుడు చాలా మంది బ్రైడల్ అంటే మనకి హాఫ్ బోర్డర్స్ కావాలి, ఇట్లా డిజైనర్ గా కావాలి అని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మనం ఏంటంటే కొంచెం డిజైనర్ గా చేపించాం. పళ్ళులో కూడా మనకి వేరియేషన్ తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే బోర్డర్ అనేది మనం కొంచెం లెంతీగా బోర్డర్స్ తీసుకొని టెంపుల్ అనేది పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి హాఫ్ వచ్చేసి ఏంటంటే టిష్యూ మీద జిగ్జాగ్ లాగా పింక్ తీసుకున్నారు, టెంపుల్ ఇచ్చారు. మళ్ళీ బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్. ఇక్కడ సేమ్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్ అనేది మనకి ఒక ఫ్లవర్, లోటస్ ఫ్లవర్ టిష్యూ మీద పింక్ కలర్ తో క్రీపర్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇది శారీ చూద్దాం మనం ఒకసారి. శారీ చూసినట్లయితే మనం డిజైన్స్ పైన బోర్డర్ చూడండి, మనకి కొంచెం లెంతీగా కంచి బోర్డర్ ప్లెయిన్ ఇచ్చేసి మనకి ట్రెడిషనల్ లుక్ ఉండడానికి మనకు ఒక టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారనమాట, స్మాల్ సైజ్ లో పింక్ కలర్. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట శారీకి. మిడిల్ పార్ట్ మాత్రం మనకి వేరియేషన్ 3 వేరియేషన్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్ గా హాఫ్ డిజైన్ చూస్తుంటాం. ఇక్కడ వచ్చేసరికి హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో కొంచెం పింక్ టచ్ తో మనకి ఒక బుట్టి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కడీ బోర్డర్ ఇచ్చారు మనకి, దానికి మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ కడీ బోర్డర్ కింద మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఆల్ ఓవర్ క్రేపర్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ చాలా వేరియేషన్. ఇక్కడ యాంటిక్ మనకి కొన్ని ఫినిషింగ్ చూసినట్లయితే యాంటిక్ లుక్ ఇచ్చారు, కొన్ని మనకి ఎంబోజ్ లుక్ ఇచ్చారు బ్రైట్ గా. అంటే శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే వేరియేషన్ ఉంటుంది అనమాట, డిజైనర్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఆల్రెడీ డిజైన్ వచ్చేసింది, మనం సెపరేట్ గా చేయించాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఏంటంటే పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా మనకి కొంచెం డిజైన్ పై పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ బుట్టికి 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో కడ్డీ ఇచ్చారు అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 19,350 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 19,350 రూపీస్కి అవైలబుల్ ఉంది. టోటల్ బ్రైడల్ కలెక్షన్ సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది బ్రైడల్ లోనే మనకు ఒక వెరైటీ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కి పింక్ కలర్ పళ్ళు ఇచ్చారు. ఈ పింక్ కలర్ పళ్ళుకి మనకి డ్రాప్ డిజైన్ కొంచెం పర్పుల్ కలర్ కనిపించేటట్లు లోపల గోల్డ్ కలర్ ఫిల్లింగ్ తో ఒక చిన్న లీఫ్ ఇచ్చారు. ఇది చిన్న స్మాల్ సైజ్ లీఫ్స్ లాగా మనకి పళ్ళు పాట అంతా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా ఇక్కడ 2 వేరియేషన్ బోర్డర్స్ ఉంటాయి. పింక్ కలర్, గోల్డ్ కలర్, గ్రీన్ మీద మనకి పికాక్స్ ఇచ్చారు. అది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే గోల్డ్ మీద క్రీపర్ అనేది మజంతా పింక్ ఇచ్చారు, టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, రెండు వైపులా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూ మీద సెల్ఫ్ క్రేపర్ అనేది కంటిన్యూ అవుతుంది. బేస్ అంతా కూడా బ్లూ మీద బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే, దానిపైన మనకి కాంట్రాస్ట్ గా కనిపించడానికి పికాక్స్ ని డిజైన్ చేసాం. ఒక టర్నింగ్ పొజిషన్ లో ఒక గోల్డ్ కలర్ స్మాల్ సైజ్ పికాక్స్ ఇచ్చాము. ఈ పికాక్స్ చూస్తున్నట్లయితే శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. బుటీస్ డిజైన్ ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్, సెల్ఫ్ డిజైన్, బోర్డర్స్ శారీలో బోర్డర్స్ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి. ఇది మనకి చాలా 3,850 రూపీస్. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్, దీంట్లో డిజైన్స్ చూద్దాం మనం ఒకసారి. గ్రీన్ కలర్, గ్రీన్ అంటే మనం మ్యారేజ్ అనగానే గ్రీన్, రెడ్, ఎల్లో ఈ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి గ్రీన్ లో కూడా డిజైన్ ఇచ్చారు అన్నమాట. బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో లీఫ్ గ్రీన్ తో మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారు. మనకి క్రీపర్ అనేది పింక్ కలర్ ఎల్లో మీద గోల్డ్ కలర్ తీసుకున్నారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ ఎంబోస్ డిజైన్, అక్కడక్కడ మనకి ఒక చిన్న బడ్ లాగా గోల్డ్ కలర్ తో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. ఫుల్ శారీ అంతా కూడా. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ గ్రీన్ అండ్ ఎల్లో డబల్ షేడ్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 3,850 కి. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా కలర్ కాంబినేషన్స్. ఓకే, ఇంకొకటి చూద్దాం.
నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంచిలో ప్లెయిన్ స్టైల్ అంటే సెల్ఫ్ డిజైన్ ఉండేసి బోర్డర్స్ డిజైన్ గా ఇస్తారనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనం చూస్తున్నట్లయితే పళ్ళు వచ్చేసరికి మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చి క్రాస్ లైన్స్ మనకి మ్యాంగోస్ అన్ని కూడా మెరూన్ రెడ్ తోనే ఉంటుంది అనమాట. శారీ బోర్డర్స్ చూద్దాం మనం. బోర్డర్స్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా ఈ గ్రే కలర్ కాంబినేషన్ కి మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ రెడ్ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ ఇచ్చి కడ్డీ బోర్డర్ మీద మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే మీద మనం చూస్తున్నట్లయితే డ్రాప్ డిజైన్ ఉంటుంది. టోటల్ గా సెల్ఫ్ డిజైన్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అది చాక్లెట్ కలర్ తో ఇచ్చారు. టోటల్ మనకి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మనం పళ్ళు కలర్ బోర్డర్ లో కూడా చూస్తున్నాం కదా, సేమ్ డ్రాప్ డిజైన్. సేమ్ డ్రాప్ డిజైన్ ఇస్తారు. బోర్డర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 3290 రూపీస్. 3290 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో, మ్యాంగో ఎల్లో కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు. ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ పళ్ళు. పింక్ మీద మనకి టోటల్ గా క్రీపర్స్ అనేవి గోల్డ్ కలర్ జరీతో లీవ్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ చూస్తున్నాం. ఇక్కడ బోర్డర్స్ కూడా కొంచెం డిజైనర్ గా స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ తో ఫ్లవర్ క్రీపర్, పర్పుల్ మీద కూడా సేమ్ ఇచ్చి 3 కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ పింక్ మీద మనకి పికాక్స్ అనేవి డార్క్ అండ్ లైట్ తో మనకి ఒక బర్త్రైడ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి మ్యాంగో ఎల్లో కొంచెం రెడ్ మిక్స్ తో మనకు షేడ్ ఉంటుంది. దీంట్లో చిన్న బుటీ మాత్రం రెడ్ కలర్ ఎలివేట్ అవుతోంది. చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు మనకి. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ బుటీస్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి. మెయిన్ ఈ శారీకి హైలైట్ అంటే బార్డర్స్ చాలా నీట్ గా కలర్ కాంట్రాస్ట్ గా బార్డర్స్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి అంతే కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్, డిజైన్ మాత్రం సేమ్ బార్డర్స్ ఇచ్చారు, సేమ్ డిజైన్ ఉంటుంది. టోటల్ సారీ అంతా ఇలా ఉంటుంది. పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది సారీ మొత్తం. ఈ సారీ కాస్ట్ 3570 రూపీస్ పడుతుంది. 3570 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఇక్కత్ చూస్తున్నాం అనమాట. ఇక్కత్ పట్టు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. జస్ట్ మనకి కడ్డీ స్టైల్లో ఉండి టెంపుల్ డిజైన్ 2 సైడ్స్ ఇచ్చి లైన్స్ వైజ్ ఉండే పళ్ళుని ఇచ్చారు మనకి. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అనేది మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. మిడిల్ లో కడ్డీ బోర్డర్, 2 సైడ్స్ పింక్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ అనమాట. క్రీమ్ కలర్ తీసుకొని దాని మీద మనకి ఒక డ్రాప్ డిజైన్ అనేది పింక్ కలర్ తీసుకున్నారు. కింద స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. హాఫ్ బోర్డర్ మనకి టిష్యూ బోర్డర్ ఉంటుంది. బిగ్ బోర్డర్ మనకి ఇది అంటే పింక్ కలర్ గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ తో కొంచెం కాంట్రాస్ట్ గా ఇచ్చారు. ఇక్కడ దీనిపైన అంతా కూడా మనం చూస్తే టెంపుల్ డిజైన్, డైమండ్ డిజైన్, ఒక ట్రీ లాగా మనకి ఇక్కత డిజైన్ ఇచ్చారు. పైన అవుట్ లైన్ అనేది పింక్ కలర్ 2 సైడ్స్ ఇచ్చి ఇక్కడ టెంపుల్ డిజైన్ లైట్ పింక్ ఇచ్చారు. బాగుంది. శారీ అంతా కూడా మనం చూస్తే ఇలా డిజైన్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా. ఓకే. బ్లౌజ్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్. పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్. అలాగే కింద కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ అనేది లెంతీగా తీసుకున్నారు. హాఫ్ పార్ట్ వరకు కవర్ చేశారు. సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ. దీంట్లో ఇంకో కలర్ చూద్దాం మనం. అంటే కొంచెం డిజైన్ చేంజ్ ఉంటుంది. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. 2 కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్ అండి. ఇప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ మంచి కాంట్రాస్ట్ గా మనకి టిష్యూ తీసేసుకొని డక్స్ డిజైన్ ఆరెంజ్ అండ్ మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్. కింద కూడా అక్కడ డక్స్ డిజైన్ ఇచ్చారండి. కింద మొత్తం ఆల్ ఓవర్ లాగా మొత్తం ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి. ఓకే. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 7350 పడుతుంది. 7350 రూపీస్ కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇది జైపూర్ కోటా అండి. పార్టీ వేర్ ఫుల్ మనకి డిజైనర్ శారీ అన్నమాట. ఇప్పుడు కొత్తగా మనకి లేటెస్ట్ గా వస్తుంది ఇది. మనం పళ్ళు కూడా చూసినట్లయితే కొంచెం కంచి స్టైల్లో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి టిష్యూ గోల్డ్ కలర్ తీసుకొని ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్, డైమండ్ డిజైన్, లోపల ఫ్లవర్ ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే కడీ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి ఇదే
బోర్డర్స్ అనేది Same ఆ? కంటిన్యూ Okay, అవుతాయి same, two sides. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి టోటల్ గా బేస్ అంతా కూడా పింక్ కలర్ తీసుకొని దాని మీద గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ ఉంటుంది మనకి. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఫుల్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఉంటుంది. జైపూర్ కోట పార్టీ వేర్ మనకి గ్రాండ్ గా ఉంటుంది అనమాట శారీ. బ్లౌజ్ కూడా మనకి టిష్యూ, అంటే పళ్ళు ఏదైతే గోల్డ్ కలర్ టిష్యూ ఉందో సేమ్ అదే డబల్ షేడ్ బ్లౌజ్ మనకి ఇచ్చారు. బోర్డర్స్ కూడా శారీలో ఉన్న బోర్డర్స్ ఉంటాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. కలర్స్ చూద్దాం. ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ ఉంటుంది. సేమ్ డిజైన్. ఇవి పార్టీస్ కి చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎప్పుడు ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్స్ కాకుండా మనకి లైన్స్ రాలేదు, ఇప్పుడు కొత్తగా ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది. ఓకే, కలర్ చాయిస్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్లో సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. కలర్స్ అన్ని కూడా ప్లస్ ఈజీగా సేల్ అయిపోతాయి. కొంచెం డిజైన్ చేంజ్ చేశారు ఇక్కడ పళ్ళు పార్ట్ లో, మిగిలింది మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. పళ్ళుస్ మాత్రమే మనకి డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 5040. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5040 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మైత్రి సిల్క్ వస్తుంది. మైత్రి సిల్క్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు పాటు వచ్చేసి అంటే బేస్ మాత్రం గ్రీనే ఉంటుంది. దానిపైన ఫిల్లింగ్ అంతా కూడా డైమండ్ డిజైన్ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వేరియేషన్ కోసం. ఇక్కడ మనకి సేమ్ డైమండ్ డిజైన్ గోల్డ్ కలర్ తో 2 సైడ్స్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి కడీ బార్డర్, ఇక్కడ పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ శారీ, మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది క్రాస్ లైన్స్ ఉంటుంది అనమాట. కింద బోర్డర్ అనేది థ్రెడ్ వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్ గా మనకి. కడ్డీ బోర్డర్ ఉంటుంది, దానిపైన గ్రీన్ పైనే మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఈ బోర్డర్ ఉంటుంది టోటల్ గా మనకి. శారీ సెల్ఫ్ డిజైన్, బోర్డర్స్ కాంట్రాస్ట్. ఇక్కడ మనకి డిజైన్ పళ్ళు ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ తో బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ థ్రెడ్ బోర్డర్ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి కలర్స్ ఉంటుంది, బోర్డర్ డిజైన్ చేంజ్ ఉంటాయి. ఒకసారి అవి చూద్దాం మనం. ఓకే, ఇది ఇంకొక కలర్ అండ్ డిజైన్ కూడా చేంజ్. డిజైన్ చేంజ్ ఉంటుంది. బోర్డర్స్ కూడా కొంచెం బిగ్ బోర్డర్ ఉంటుంది మనకి. ఆరెంజ్ ఎల్లో కలర్ ఆరెంజ్ మిక్స్ ఉన్నటువంటి సారీకి బ్లూ కలర్ తో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు మనకి, బ్రైట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ గా. బ్లౌజ్ కూడా అంతే కాంట్రాస్ట్. పళ్ళు ఎలా అయితే ఉందో మనకి డిజైన్ సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఇస్ గా మనకి టోటల్ బ్లౌజ్ లో ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కలర్ అనేది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్, సేమ్ సారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుంది. దానికి మనకి మరూనిష్ రెడ్ కలర్ కాంబినేషన్ తో డైమండ్ డిజైన్. అలాగే మనకి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజే ఇచ్చారండి. ఇట్లా సేమ్ పళ్ళు డిజైన్ ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకి డైమండ్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇక్కడ ఇంతకుముందు మనం పళ్ళు ఏదైతే చూసామో అదే ఉంటుంది అనమాట. కలర్స్ మాత్రం ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ తో ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1125 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1125 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ సిల్క్ వస్తుంది మనకి. పేపర్ సిల్క్ లైట్ పింక్ కలర్ ఆప్లిక్ వర్క్ వస్తుంది. అంటే ఆప్లిక్ వర్క్ కూడా మెటీరియల్ తీసుకుంది సాటిన్ ఆప్లిక్ వర్క్ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ బార్డర్స్ చూస్తున్నాం లైట్ ఆనియన్ పింక్, బేబీ పింక్ కలర్. ఈ కలర్ అనేది మనకి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ బార్డర్స్ కూడా మనకి జంపింగ్ బార్డర్స్ లాగా ప్రింటెడ్ కలర్స్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి ప్రింటెడ్ బార్డర్స్ తీసుకున్నారు. 3 సైడ్స్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి టోటల్ గా మనం చూస్తున్నట్లయితే సాటిన్ ఇచ్చేసి అప్లిక్ వర్క్ ఇచ్చారు సాటిన్ క్లాత్ తో. అంటే ఒక క్రేపర్ ఇచ్చేసి దాని మీద పికాక్స్ ని కలర్ఫుల్ గా మనకి డిజైన్ చేశారు ప్యాచ్ వర్క్ లాగా. పళ్ళు పాట అది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మిర్రర్ వర్క్ ఇచ్చారు మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో. ఇక్కడ పికాక్స్, పళ్ళులో చూసిన పికాక్స్ ని ఎల్లో కలర్, పింక్, గ్రీన్ తో పికాక్స్ ని డిజైన్ చేశారు. పికాక్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. మల్టీ కలర్ ఫ్లవర్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే సేమ్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కి మిర్రర్ వర్క్ ఉంటుంది అనమాట. బోర్డర్ అనేది సేమ్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఓన్లీ 1200 రూపీస్. దీనిలో కలర్స్ ఉంటాయి, చూద్దాం. అంటే లైట్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్ కూడా ఉంటాయి. డిజైన్ మాత్రం మనకి సేమ్ ఇట్లా ఉన్నాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1200 రూపీస్కి అవైలబుల్ ఉందండి. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది ఇది మనకి. సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. కలర్ కాంబినేషన్ లోనే మనకి చాలా బాగా తెలుస్తుంది. లైట్ బేబీ పింక్ కి మనకి బ్లాక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. కొంచెం లెంతీగా ఉండే పళ్ళుని టోటల్ గా బేస్ అంతా బ్లాక్ ఇచ్చేసి ఇక్కడ ఒక సీనరీ లుక్ ఉన్నటువంటి ప్రింట్ ని డిజైన్ చేశారనమాట మనకి. టోటల్ గా హార్స్ డిజైన్స్ ని, డాల్స్, ఫిగర్స్ ఇట్లా మనకి డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇక్కడ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకి అలాగే డిజైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఒక డాన్సింగ్ డాల్స్ లాగా, ఒక ట్రీ, పికాక్. అంటే లాంగ్ నుంచి చూస్తే కనుక ఇక్కడ ఇది అప్లిక్ వర్క్ లాగా అనిపిస్తుంది, కట్ వర్క్ మోడల్ లో అప్లిక్ వర్క్. కానీ ఇదంతా మనకి ప్రింట్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ప్రింట్ ఉంటుంది. ఇక్కడ మనకి కరెక్ట్ పొజిషన్ గా అనిపిస్తుంది చూడండి. మొత్తం బ్లాక్ కలర్ మీద క్రీమ్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ మనకి పింక్ కలర్ తో బోర్డర్స్ అనేవి సేమ్ ఇచ్చారు. దీనిలో కలర్స్ కానీ దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ మనకి చూస్తున్నట్లయితే ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఎల్లో కలర్ బేస్, బ్లూ కలర్ అంటే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో పళ్ళుని తీసుకున్నారు. ఇది ఒక డిజైన్ అనేది మనకి ఇక్కడ ఫిషెస్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఓకే, బాగా కనిపిస్తుంది. ఇంకొక కలర్ ఆరెంజ్ కలర్, ఇది చూడడానికి కలంకారీ ప్రింట్ లా అనిపిస్తుంది. ఇట్లా ఇచ్చారు. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మనకి డిజైన్స్ లో వేరియేషన్ ఇచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి. బోర్డర్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చాయన్నమాట, పళ్ళు అండ్ బోర్డర్స్. మొత్తం దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ప్రతి ఒక్క డిజైన్ లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 630 రూపీస్ పడుతుంది. ఓన్లీ 630 రూపీస్కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విఘ్నేశ్వర సిల్క్. నెక్స్ట్ వన్ మణిపూర్ కోట ప్రింటెడ్ శారీ అన్నమాట. సమ్మర్ కాబట్టి మనం కోటా కూడా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంది క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారు. పైన వచ్చే పళ్ళు చూస్తున్నాం. పళ్ళు కొంచెం సాటిన్ టైప్ లో ఉన్నటువంటి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ తో ప్లెయిన్ పళ్ళు ఇచ్చారు. శారీ బోర్డర్స్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ టెంపుల్ డిజైన్ వైట్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ టెంపుల్ డిజైన్ వస్తుంది. మిడిల్ పార్ట్ మనకి ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే ఒక విలేజ్ లో ఉండే ప్రింట్స్ టైప్ డిజైన్ ఇచ్చారు మనకి. ఇక్కడ హట్స్ లాగా, ట్రీస్ మొత్తం కూడా మనకి డిజైన్ గా ఇచ్చారు, ప్రింట్ ఇచ్చారు. అది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ బ్రిక్ కలర్ యూస్ చేసి శారీ అంతా కూడా ప్రింటెడ్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. అంటే 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది గ్రీనిష్ కలర్ లో, కానీ మనకి లెంతీగా తీసుకున్నారు. పైన ఉండే డిజైన్ లెంతీగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ అంటే మనకి శారీ బేస్ కలర్ తీసుకున్నారు, చందేరి ఫ్యాబ్రిక్. మనకి బ్రౌన్ కలర్ ప్రింట్ ఉంటుంది కదా, దాంతో మనకి పోల్కా డాట్స్ సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. కింద పెద్ద బోర్డర్ కలర్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి కలర్స్ చూద్దాం. బేస్ అనేది క్రీమ్ కామన్ ఉంటుంది. ఆ బోర్డర్స్ లో కానీ ప్రింట్ లో కానీ కలర్ చేంజ్ ఉంటుంది. డిజైన్ మాత్రం సేమ్ వస్తుంది. సేమ్ డిజైనింగ్ లో మనకి పింక్ కలర్, ఇంతకు ముందు చూసిన సారీ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్. బాగుంది. ఇంకా ఉన్నాయండి కలర్స్? ఇంకా కలర్స్ చాలా ఉంటాయి. నేను 2 కలర్స్ చూపిస్తున్నారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1530 రూపీస్. 1530 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ లో వెరైటీ చూస్తున్నాము. సమ్మర్ కాబట్టి మనకి కాటన్స్ చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్న కలర్ పర్పుల్ కలర్ అండ్ వైట్ బేస్ ఉంటుంది. ఫస్ట్ బోర్డర్స్ కూడా మనకి ప్యాచ్ బోర్డర్ ఇచ్చారు. రెడ్ కలర్ తో మనకి కొంచెం ప్రింటెడ్ స్టైల్లో ఉన్న ప్యాచ్ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి వైట్ ఇచ్చేసి దాని మీద మనకి పర్పుల్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్, ఇట్లా క్రీపర్స్ మనకి ఇలా ప్రింట్ చేంజ్ చేస్తూ పళ్ళు పాటు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ కి వైట్ కలర్ కాంబినేషన్స్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ఏంటంటే బోర్డర్ అనేది 3 సైడ్స్ కంటిన్యూ చేసి వైట్ మీద టెంపుల్ డిజైన్ ఇచ్చారు. పర్పుల్ కలర్, రెడ్ కలర్ తో దాని పైన ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ లీఫ్ ప్రింట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారనమాట. టోటల్ దీనికి బ్లౌజ్ వైట్ వస్తుంది మనకి. ఓకే, వైట్ కలర్ కి సేమ్ ప్యాచ్ బోర్డర్. ప్యాచ్ బోర్డర్ సేమ్ రెడ్ కలర్ ప్యాచ్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో మనకి డిజైన్స్ చేంజ్ ఉంటాయి. కలర్స్ కాటన్స్ లో ఒకసారి చూద్దాం. కలర్స్ చూద్దాం ఒకసారి మనం. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కి మనకి జరీ బోర్డర్ తో ఇచ్చారు. డిజైన్ వేర్ వస్తుంది. ప్యాచ్ బోర్డర్ కాకుండా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. క్రీమ్ కలర్ బేస్ కి మనకి బ్లాక్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. అంటే ఇక్కడ బోర్డర్ వీవింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ కూడా ఉంటుంది మెటీరియల్. అంటే చాలా మంది ప్యాచ్ బోర్డర్ ఇష్టపడరు కదా కాటన్ లో, అలాంటి వాళ్ళకి ఏంటంటే వీవింగ్ బోర్డర్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్రింటెడ్ మోడల్. ఇది కూడా ప్రింటెడ్ అండ్ వీవింగ్ బోర్డర్స్. ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇది ఒక ప్రింట్ ఇచ్చారు మనకి. ఇంకొకటి కూడా మనకి ఏంటంటే బేబీ పింక్ అండి.
అంటే ఆల్ ఓవర్ ప్రింట్ కావాలన్నా ఆల్ ఓవర్ ఉంటుంది, బుటీలో ప్రింట్ కావాలన్నా బుటీలో ప్రింట్ ఉంటుంది. ఓకే. వీవింగ్ బోర్డర్స్ అంటే ఉంటాయి. ప్రింటెడ్ లో డిజైనింగ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఇదొక మనకి ఇది స్మాల్ సైజ్ క్రేపర్ అన్నమాట. మిడిల్ ఇది ఇంకొక డిజైన్. ఇది వచ్చేసి మనకి చూడండి ఆరెంజ్, దాని మీద క్రీమ్ కలర్ క్రేపర్ ఇచ్చారు. పళ్ళు కూడా కొంచెం కాంట్రాస్ట్ గా చేంజ్ ఉంటుంది ప్రింట్ అనేది. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా క్రీమ్ మీద కాంట్రాస్ట్ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట. సన్నటి క్రీపర్. ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్క డిజైనింగ్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నామండి. మొత్తం కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ లోనే డిజైనర్ టైప్. దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటుంది. కాస్ట్ ఎంత? కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్. ఇది 435 రూపీస్ పడుతుంది. ఓన్లీ 435 రూపీస్కి ఈ కాటన్ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా మనం శాంపుల్కి కొన్ని మాత్రమే చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీస్, కొంచెం రెగ్యులర్ టైప్, ఏదైనా చిన్న చిన్న బయటకు కట్టుకెళ్ళడానికి ఆ టైప్ శారీస్ మనం చూస్తున్నాం అనమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇక్కడ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ జార్జెట్ మెటీరియల్, బార్డర్ లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. పైపింగ్ అనేది మనకి సిల్వర్ కలర్ తో ఒక చిన్న బార్డర్ లాగా 3 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ కూడా మనకి క్రీమ్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ ఇచ్చేసి బ్లాక్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. దీనికి కింద బార్డర్ స్కర్ట్ బార్డర్ లాగా డిజైనర్ అండి. ఇది మనకి జార్జెట్ లెమన్ ఎల్లో కలర్ తీసుకొని దాని మీద చికెన్ వర్క్ లాగా మనకి లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తోనే డైమండ్ సర్కిల్స్ లాగా ఒక బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బార్డర్ లాగా ఆల్ ఓవర్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే బేబీ పింక్ బార్డర్స్, మిడిల్ పార్ట్ అనేది కలర్ చేంజ్ సేమ్ ఉంటుంది, బార్డర్స్ మాత్రం కలర్స్ చేంజ్ అవుతుంటాయి. శారీ అంతా కూడా మనకి ఇలా. బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్రింట్ అనేది బ్లాక్ ఉంది కాబట్టి సేమ్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి డాట్స్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారన్నమాట. బోర్డర్ శారీలో ఉన్న ఇట్లా ఫాలింగ్ మెటీరియల్స్ లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి చూద్దాం. ఇంకొక వెరైటీ కూడా ఉంది మనకి, షేడెడ్ టైప్. షేడెడ్ ఇది కూడా మనకి వైట్ ఇచ్చారు, క్రీమ్ కలర్. బోర్డర్ లోనే మనకి డిజైన్ ఉంటుంది. ఒక రోజ్ ఫ్లవర్స్ ని మనకి సపరేట్ గా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు. ప్రింట్ చూస్తున్నట్లయితే పైన అంతా కూడా మనకి కొంచెం లైట్ షేడ్ ప్రింట్ ఇచ్చారు, కింద వచ్చేసి డార్క్ షేడ్ ప్రింట్ ఇచ్చారు. బోర్డర్ అనేది మనకి సేమ్ ఉంటుంది అన్నమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలా ఉంటుంది టోటల్ ఫుల్. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కాస్ట్ ఎలా ఉంటాయి? ఇది వచ్చేసి మనకి ఫస్ట్ చూసింది ఈ సారీ, వీటిల్లో వెరైటీస్ అన్ని కూడా 820 రూపీస్ పడుతుంది. 820 రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్. ఓకే, అంటే టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ మెటీరియల్ ఇచ్చారు. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.